నచ్చి 3 daysలో సినిమా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ నేను శేష్ వీ వర్ వండరింగ్ ఇఫ్ అంటే నమ్మాలా వద్దా అని చెప్పి 1 month మేము కన్ఫ్యూజ్ అయ్యాం ఈ సినిమా ఓకే అయిందా లేదా అని. సో ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ మేకింగ్ క్షణం అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ I'd like to call Mr. PV sir to speak a few words about the film. We're very proud of this movie. I worked for almost a year to make this, and I really hope you guys enjoy it. We are really, really proud of this product. It was a lot of blood, sweat, and tears to make this movie. So yeah, I'm honored to be here. So Hindi mein na. तो आप लोग भी enjoy करिए movie. Thank you. Experience working with the team. I thank my producer and my director for giving me this opportunity, and I thank all the technicians as well. Here's the first look. మొన్న పూరి గారి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అంటే నేను ఫస్ట్ ముందు చెప్పేస్తాను, అంటే నాకు నేను మాట్లాడే దాంట్లో కొంచెం క్లారిటీ ఉండదు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను క్లారిటీ ఇవ్వడానికి. కంగారు ఉంటుంది లైట్గా. ఓకే, ఎనీవేస్, సో ఫస్ట్ పీవీపీ గారి గురించి చెప్పాలి. అంటే ఈ ఆపర్చునిటీ పీవీపీ బ్యానర్లో చేయడం నిజంగా అంటే ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి ఐ వాస్ థింకింగ్ అంటే ఏమవుతుంది ఏంటి అంటే ఇమీడియట్లీ ఇంత పెద్ద బ్యానర్లో పీవీపీ గారు అండ్ వినయ్ గారు, నిరంజన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి రవి చెప్పినట్టు 3 daysలో ఓకే రవి. దెన్ హీ కాల్డ్ మీ, ఫోన్ చేసి సత్య ఒకసారి నాకు చిన్న ఆడిషన్ క్లిప్ కావాలి అని పర్టికులర్ ఒక సీన్ చెప్పి ఈ ఆడిషన్ చేసి పంపించని చెప్పాడు. పంపించిన తర్వాత బిఫోర్ దట్ ఐ నెవర్ మెట్ శేష్. అంటే శేష్ ఆయన కలవాలంటే కొంచెం కష్టం, ఆ టైంలో అవ్వలేదు. దెన్ అంటే సీరియస్లీ ఓకే, సో శేష్ కలుస్తాడంట, ఒకసారి వస్తావా అంటే ఆఫీస్కి పీవీపీ గారు ఆఫీస్కి వెళ్ళాను. దేర్ ఐ మెట్ హిమ్. అప్పుడు నాకు శేష్ చెప్పిన ఆ మాట సీరియస్లీ నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. హి సెడ్ సినిమాకి రవి ఫైనల్ అయ్యాడు, రవి డైరెక్ట్ చేస్తున్నాడు, నేను యాక్ట్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ నువ్వే అన్నాడు. హీరోయిన్ కూడా ఫైనలైజ్ అవ్వలేదు ఆ టైంకి ఇంకా. సో అది నాకు నిజంగా సీరియస్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే హీరోయిన్ ఫైనలైజ్ ముందు నన్ను ఫైనలైజ్ చేసేటంటే దట్ వాస్ రియలీ అ బిగ్ బూస్ట్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దట్ వాస్ వెరీ సూపర్ మూమెంట్. అండ్ యా, సో ముందు ఏదైతే చెప్పానో సీరియస్లీ పీవీపీ గారికి అగైన్, నిరంజన్ గారికి అండ్ వినయ్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. రిలేటివ్లీ నేను వెరీ న్యూ ఇన్ ద ఇండస్ట్రీ, సో వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్. ఇట్స్ అ సస్పెన్స్ డ్రామా. ద మూవీ ఇస్ లైక్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. ఎవ్రీ క్యారెక్టర్ యూనో, నాది కానీ, అనసూయ గారిది కానీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అందరు క్యారెక్టర్ స్టాండ్అవుట్ అయిపోతాయి. సీరియస్లీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ రవి గురించి చెప్పాలంటే దేవుడిచ్చిన తమ్ముడు. వీడికి ఓన్లీ కనిపించడానికి చిన్నలో ఉన్నాడు, కానీ అంటే అంత ఫిల్మ్ షోల్డర్స్ పైన తీసుకెళ్లాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండ్ బీట్ ఎనీ మూవీ. అండ్ అటు వాడికి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా చేస్తాడు. థింకింగ్ అది హై థింగ్, వెరీ హై థింకింగ్. ఆబ్వియస్లీ యూ వాంట్ టు గో, వాడు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇప్పుడు వాళ్ళు. బట్ ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఎలా చేస్తాడు. బట్ సీరియస్లీ ఆడు కుమ్మేసాడని చెప్పాలి. సీరియస్లీ వాస్ సూపర్. అండ్ అట్ ద సేమ్ టైం శ్రీచు, దేవుడిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు, సూపర్ మ్యూజిక్ అంతా. అంటే ది ఎంటైర్ మూవీ you'll all enjoy it. అంటే ఐ డోంట్ వాంట్ గివ్ అవే మోర్ ఆఫ్ ది, అంటే ఎక్కువ చెప్పేస్తే ఏంటి స్పాయిల్ ద బ్రాత్ ఏదో సామెతలా ఉంటుంది. సో ఇక్కడ దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. కొంచెం క్లారిటీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈసారి. అండ్ యా, అండ్ అనసూయ గారు, నేను ఇంకేం చెప్తాం ఆవిడతో. సీరియస్లీ షీఈస్ అమేజింగ్. అగైన్ సేమ్ థింగ్, నేను రవితో ఏమనుకున్నానో అనసూయ గారితో అదే అనుకున్నాను. అంటే ఆవిడ ఎప్పుడు చేయలేదు, ఎలా చేస్తుంది, కొంచెం రోల్, పెద్ద రోల్, ఇంపార్టెంట్ రోల్ ఎలా చేస్తుంది అనుకుంటే ఇంకా ఎలా చేస్తుంది అని అనుకోవడానికి ఆప్షన్ లేకుండా చేసింది. షీ వాజ్ అమేజింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పీవీపీ గారు, నిరంజన్ గారు అండ్ వినయ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ శేష్, రవి, సూపర్.
థ్యాంక్ యూ సార్. తన్ని వెతికే జర్నీ ఈ సినిమా. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద అంటే మీకు పోస్టర్లో చూస్తే తెలుస్తుంది, ద లుక్ అండ్ ఆల్. లేట్గా వచ్చిన లేడీస్ ప్లేయింగ్ అ కాప్, షీఈస్ డూయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సీరియస్ రోల్. అండ్ ఐడ్ ప్లీజ్ సే సంథింగ్. Good. I missed out a lot of stuff. You know it. అందరికీ నమస్కారం, బాగున్నారా? సారీ ఫర్ ద డిలే. బట్ హీరోయిన్ అంటే యాక్ట్రెస్ అయిపోగానే ఏదేదో అయిపోయిందని అనుకోకుండా ఉండాలని చెప్తున్నాను. రియల్గా నా ఫ్లైట్ డిలే అయింది. చెన్నైలో ఒక షూట్ చేసుకుని వస్తున్నాను, అందుకే. వేర్ టు స్టార్ట్? ఓ మై గాడ్. I think I just have to start by thanking Sesh first. Thank you so much, Sesh. Starting lo నాకు ఈ క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు I was actually imagining myself in the place of Ada, like I said. But it turned out to be that I played the cop in the film. అంటే నన్ను ఈ రకంగా ఊహించుకోవచ్చు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటివరకు నన్ను ఒక టెలివిజన్కి పరిమితమైన ఒక గ్లామ్ డాల్, సో కాల్డ్ గ్లామ్ డాల్ ట్యాగే నేను వేసుకుని తిరిగాను. బట్ థ్యాంక్ఫుల్లీ థ్యాంక్స్ టు Sesh and of course the entire team of Kshanam, PV sir most importantly, because he's the man giving his name for the film. అంత నమ్మకం పెట్టి అనసూయని ఇలా చూపించవచ్చు. నాకు కూడా సినిమా చేసి సగం చేసేంత వరకు ఐ డెంట్ హ్యావ్, నా మీద నాకే నమ్మకం దట్ ఏమో అనుకునే వచ్చేదాన్ని ప్రతిసారి. ఏంటో షూట్ అయ్యి బాగుందా ఏమో, నేను అసలు షూట్ చేసిన తర్వాత వెళ్ళి చూసేదాన్ని కూడా కాదు, అప్పుడప్పుడు టెంప్ట్ అయ్యేదాన్ని కూడా. బట్ మై డైరెక్టర్ నెవర్ లెట్ మీ వాచ్ బికాజ్ నన్ను నేను అలా ఎప్పుడు చూసుకోలేదు కాబట్టి. యాక్చువల్లీ బాగున్నాను కదా, పర్లేదు కదా. ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ మై సెల్ఫ్ లైక్ దిస్. ఐ ట్రైడ్ లుకింగ్ ద క్యారెక్టర్ ఆల్సో ఈరోజు. అలాగే డెఫినెట్లీ ఇందులో అనసూయ ఒక్కతే కాదు, ప్రతి ఒక్కళ్ళు. Sesh because he's the male lead of the film. తప్పకుండా హీరో అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. అదా శర్మ కానివ్వండి, నేను కానివ్వండి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, సత్యదేవ్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డన్ నెవర్ బిఫోర్ అంటే ఊహించని విధమైన క్యారెక్టర్స్ చేసాం. వీ జస్ట్ గాట్ అవుట్ ఆఫ్ అవర్ వెల్ అనమాట. బావిలో కప్పలాగా అది చేయకుండా బయటికి దూకి చేసాం అనమాట ఈసారి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ఇట్. ద కాన్సెప్ట్ కూడా జస్ట్ ఒక రియలిస్టిక్ కాన్సెప్ట్ తీసి చేసిన సినిమా క్షణం. అండ్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, పీవీపీ సార్, వినయ్ గారు, అలాగే నిరంజన్ గారు, అండ్ మా డైరెక్టర్ రవి అండ్ శ్రీచరణ్. ఓన్లీ బ్యాక్గ్రౌండే విన్నాను ప్రస్తుతం, అడుక్కుంటున్నాను రోజు నాకు వినిపియండి చూపియండి అని. చూద్దాం టైం వస్తుంది అన్నారు, మీలాగే నేను వెయిట్ చేస్తున్నాను. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఈస్ మెంట్ టు బి అనుకుంటా. ఎప్పుడు రాసిందో అప్పుడే చూస్తాను నేను కూడా. అండ్ ఎస్ రవి, యూ రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ అబౌట్ సత్య అండ్ రవి వర్మ. ఐ థింక్ దేవ్ డన్ ఫంటాస్టిక్ జాబ్. నన్ను అసలు ఒక న్యూ వాళ్ళు అప్పటికి క్యారెక్టర్స్ మంచి చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే. నన్ను కొత్త ఫస్ట్ సినిమా ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనే సీనే లేకుండా చాలా దర్జాగా నన్ను చూసుకున్నారు, దర్జాగా క్యారెక్టర్ చేయించారు, దర్జాగా పని చేయించుకున్నారు నాతో. రియలీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మనం దీనికంటే ముందు అది పోస్ట్ చేసినట్టుగా నేను ట్వీట్ చేశాను దట్ ఈ క్షణం నుంచి ప్రతి క్షణం గురించి అని. ఐ టోటలీ మీన్ ఇట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ షనీల్ గురించి ఏం చెప్పాలి అసలు. మేము ఇంత భారీ ఎక్విప్మెంట్, ప్రెస్ మీట్ ఉన్న కెమెరాలు కూడా నా దగ్గర లేవు యాక్చువల్గా. బట్ ద అవుట్పుట్ ఈస్ గివెన్ వాజ్ ఫ్యాంటాస్టిక్ డెఫినెట్లీ. నాకు ఎక్కువ వాగడం ఇష్టం, నేను అసలు మాట్లాడదు అనుకున్నాను బేసిక్గా. నా పని అది కాబట్టి లొడలా మాట్లాడేస్తున్నా. కానీ సినిమా చూస్తే మీరు మాట్లాడాలంటే మేము మాట్లాడకూడదు. బట్ ఐ రియలీ hope that all of you will support this kind of film. Most importantly, all of us trying something new. Thank you.